నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం 2024లో ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఎస్తో ఇంకొక సక్సెస్ స్టోరీ చెప్తాను. సో ఈ అమ్మాయి పేరు శిరీష, SIRISH. 50% శిరీష అంటారు, 50% సిరి అంటారు. సో ఈ అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ అమ్మాయికి తండ్రి లేడు. వీళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోవడం, ఆయన బైక్లో పోతుంటే ఒక పంది అడ్డం రావడం, దాన్ని తప్పించబోయి కింద పడి హెడ్ ఇంజరీ చనిపోవడం. సో ఈ అమ్మాయి ఏమనుకుందంటే, అంటే వీళ్ళ అమ్మ నాన్న మామూలుగా ఇంట్లో కొట్లాడుకుంటూ ఉంటారు, ఎవరింట్లోనా కొట్లాట్లు ఉంటాయి, వీళ్ళంటే కొంచెం ఎక్కువ ఉండేవి. వీళ్ళ మదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, యూడీసీగా వర్క్ చేస్తున్నారు. సో ఈ అమ్మాయి ఏమంటే, మా అమ్మ కొట్లాడడం వల్లే మా నాన్న ఏదో ఆలోచనలో పడిపోయి చనిపోయాడని. సో వీళ్ళ అమ్మ డ్యూటీ నుంచి వచ్చే లోపల వీళ్ళ అమ్మ మార్నింగ్ అన్నం వండేసి 9:30 10 o'clock ఆఫీస్కి వెళ్తుంది. 2 o'clock ఇంటికి వచ్చే లోపల అన్నం అంతా తినేసి, వాళ్ళ అమ్మ అన్నం కూడా తినేసి లేదా పాడేసి నీళ్ళు పోసి పెట్టేయడం. సో కొంచెం అన్నం పెట్టడం, ఎక్కువ పెట్టకుండా కొంచెమే పెట్టడం, కొంచెం కూర పెట్టడం. సో వాళ్ళ అమ్మ చూసింది, చాలాసార్లు నచ్చెప్పింది, అమ్మ మీ నాన్నగా చనిపోవడానికి నాకు సంబంధమే లేదు, అతను లైట్గా డ్రింక్ చేసేవాడు, దానివల్ల ఇలా జరిగి ఉంటుంది, అలా యాక్సిడెంట్ అవ్వాలంటే మాకు పెళ్ళయి ఆల్మోస్ట్ 28 ఏళ్ళు అయ్యింది, ఇంతకుముందే 28 ఏళ్ళ ముందే ఆయన చనిపోయి ఉండాలి కదా, నేను టార్చర్ పెట్టుంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏంట్లోనా ఉంటాయి అని ఎంత చెప్పినా కూడా ఈ పాప అర్థం చేసుకోలేదు. సో ఈ పాప నా దగ్గర తీసుకొచ్చింది. నేను కర్నూలులో ఆఫీస్కి వెళ్ళినప్పుడు 2018లో. సో సిరి 2 ఐలు 4 అక్షరాలు రాహు ప్రభావం వల్ల. రాహు అంటే వీళ్ళు రాక్షసులా బిహేవ్ చేస్తారు. 4 అక్షరాల్లో కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, చీకట్లోకి వెళ్ళిపోతారు. రామలింగరాజు రాజు అంటే చీకటి జైల్లో ఉన్నారు. యువరాజ్ సింగ్ యువి నాకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. పరటాల రవీంద్రన్ రవి అన్న హీ గాట్ కిల్డ్. మధ్యలో చెరువు సూర్య నాకు హీ గాట్ టు జైల్ అండ్ లేటర్ గాట్ కిల్డ్. సో నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. 4 అక్షరాలు 2 ఐలు అంటే 18 అంటే కోపం ఎక్కువ, చంద్రముఖి టైప్, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ, మనశ్శాంతి తక్కువ. సో SIRISH అంటే ఎస్ అంటే 3, ఐ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఏ అంటే 1. చాల్డీన్ సిస్టమ్ 16వ నంబర్. 16 అంటే పడిపోవాలి కిందకి, దేంట్లో, గుణంలో, ఓపికలో, పెరగాల, కోపంలో. సో ఫ్యామిలీ కోరల్ నంబర్ 16. తర్వాత కబాలా సిస్టంలో 2 ఐలు 1 ఏ వచ్చిందంటే ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ డిప్రెషన్. సో ఆ అమ్మాయి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో 2 ఐలు 1 ఏ అంటే హెట్ రేట్ అండ్ ఈవెన్ అర్లీ డెత్ ఆల్సో. సో వీళ్ళమ్మ ఒక మంచి సంబంధం తెచ్చింది హైదరాబాద్ నుంచి, ఈ అమ్మాయి చేసుకోనని. అంటే వెళ్ళిపోతే వీళ్ళ అమ్మని టార్చర్ పెట్టలేము కదా, ఇంట్లో ఉంటే రోజు టార్చర్ పెట్టచ్చు, ఏదో ఒక కొట్టాడు పెట్టుకోవచ్చు అని. సో నేను ఈ అమ్మాయి పేరులో సిరిలో స్పెల్లింగ్ మార్చాను, శిరీషాలో మార్చాను. ఆ అబ్బాయి వచ్చాడు, ఈ అమ్మాయిని చూశాడు, నచ్చింది. సో ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయి నచ్చాడు. నచ్చిన తర్వాత వీళ్ళ అమ్మ ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని దగ్గర తీసుకొచ్చింది. సో ఈ అమ్మాయికి నేను కరెక్షన్ అన్నీ ఇచ్చి, ఇలా రాయమ్మా, ఈ స్టోన్స్ వేసుకో, మంచి జరుగుతుంది, నీకు అన్నీ కూడా క్లారిటీగా ఉంటుంది, లైఫ్ మీద ఒక మంచి లైఫ్ ఓపెన్ అవుతుంది, చాలా ఆనందంగా ఉంటావని చెప్పాను. సో ఆ అమ్మాయి, నేను కర్నూలులో డాక్టర్గా పనిచేశాను, చాలామంది తెలుసు కాబట్టి చాలా నమ్మకంగా తీసుకుని వెళ్ళింది. 30 days తర్వాత వీళ్ళ బంధువులు, అంటే వీళ్ళ అమ్మకు దగ్గర బంధువులు, వాళ్ళ నాన్నకు దగ్గర బంధువులు ఆ అమ్మాయిని కలవడము. కలిసినప్పుడు మాటల మధ్యలో మా నాన్న చావుకి మా అమ్మే కారణమని ఈ అమ్మాయి చెప్తే, సో వాళ్ళ నాన్న బంధువులు, లేదమ్మా అది ప్యూర్ యాక్సిడెంట్, అది మీ అమ్మ చాలా ఇష్టం మీ నాన్న అంటే, చాలా బాగా చూసుకునేది, ఎంత బాధపడింది మాకందరికి తెలుసు, ఇలా తప్పుగా ఆలోచించొద్దు అని వాళ్ళ నాన్న బంధువులు చెప్పడము. వీళ్ళ అమ్మ బంధువులు కూడా ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గట్టిగా, అంతమంది ఎవరైనా ఖండించేవాళ్ళు కాదు, చిన్నపిల్లలే తెలుసుకుంటుందిలే అని గట్టిగా ఖండించడంతో ఈ అమ్మాయి తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మకు సారీ చెప్పడము. ఈ కరెక్షన్ చేస్తున్నాక అన్నీ ఆ అమ్మాయికి నిజాలన్నీ తెలియడము. వాళ్ళ ఫాదర్ ఆ రోజు డ్రింక్ చేసి ఉన్నాడని వాళ్ళ నాన్న ఫ్రెండ్
నన్ను కూడా రమ్మన్నాడు. నేను వేరే పరకుండా వెళ్ళిపోయినానమ్మా, మీ నాన్న ఆ రోజు తాగున్నాడు, మామూలుగా సండేస్ తాగుతాడు, ఆ రోజు ఏదో టెన్షన్ తాగేసినాడు, సో తాగడం వల్ల యాక్సిడెంట్ అయింది కానీ మీ అమ్మ వల్ల కాదు. సో ఈ అమ్మాయి ఆ సంబంధం ఒప్పుకుంది. మ్యారేజ్ అయినాక వీళ్ళ అమ్మ 1 year తర్వాత రిటైర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయింది. వీళ్ళ అమ్మని కూడా తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చాలా బాగా చూసుకుంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years అయింది మ్యారేజ్ అయ్యి కూడా. వాళ్ళ అమ్మని వదలకుండా వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి బాగా చూసుకుంటుంది. సో అంతకుముందు తల్లి మీద కోపం ఉన్న బిడ్డ కూడా మారింది, భర్తతో చాలా బాగుంది. ఆమె చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది. షీఈ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్, డూయింగ్ జాబ్ ఆల్సో. సో నేను కనీసము 20,000 మంది శిరీషాలు కరెక్షించుంటాను. అండ్ రీసెంట్గా పోయిన 3 weeks బ్యాక్ సండే హైదరాబాద్ ఆఫీస్లో ఒక విఐపి ఫ్యామిలీ వచ్చింది. ఆ అమ్మాయికి ఒక 22 years ఉంటాయి. నా ముందు కూర్చుంది. పేరేంటమ్మా అంటే సిరి అనింది. నీకు పెళ్ళి కాకుండా ఉంటే నువ్వు అదృష్టవంతురాలివి. నా దగ్గర నాకన్నా రాకముందు పెళ్ళి అయి ఉంటే డైవర్స్ అవుతుంది సార్. పెళ్ళైన 4 నెలలకే వచ్చేసాను, నాకు ఆ అబ్బాయితో ఎలాంటి సంబంధం లేదు. నన్ను తుక్కు కొట్టేవాడు, బాగా తాగుతాడు, బాగా కొడతాడు, నేను వద్దనుకునేసాను. సో డైవర్స్ అయిపోయినట్టే. మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళ అమ్మ నాన్న కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారు. జస్ట్ పేరు చూసి ఇలా చెప్తున్నారు సార్ మీరు. మేము మిమ్మల్ని కలిసి ఉంటే ప్రోగ్రామ్ చాలాసార్లు చూసాం కానీ మేము అది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ సబ్జెక్ట్లో ఇంత పవర్ ఉంది కాబట్టి నేను ఎంబీబీఎస్ జాబ్ని పక్కన పెట్టి సివిల్ అసిస్టెంట్ని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. పేర్లో నంబర్స్ బట్టి మన లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చేసే సక్సెస్ అవుతాం కూడా క్లియర్గా చెప్పగలం. సో శిరీష కానీ సిరి కానీ పేరు గల వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని చక్కటి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో. 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24, 25 years, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 years ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాల్స్ కన్నా 10 times ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 times మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 years శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డివనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో
ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్, 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైనిల్ వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే, ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదు చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు, మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 ఇయర్స్ వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.